అట్లా శివాజీకి ఏ రాజ్యం కూడా వారసత్వంగా రాలేదు. ఆయన సొంతంగా స్వరాజ్య స్థాపన చేసుకున్నారాయన. తన మొదటి కోట తోరణను జయించడం ద్వారా ఇంకా తన రాజ్య స్థాపన మొదలైందనమాట. అట్లా బీజాపూర్ వాళ్ళ తండ్రి ఎక్కడైతే సైనికాధికారిగా ఉన్నాడో బీజాపూర్ సుల్తాన్, మొఘల్ చక్రవర్తి అప్పుడు ఔరంగజేబు, మొఘల్ రాజు ఔరంగజేబు ఉంటే ఇతర రాజ్యాలతో రాజులతో యుద్ధాలు చేసి కోటలను జయించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడనమాట శివాజీ. అప్పుడు 1674లో ఛత్రపతిగా ఇంకా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది ఆయన అసలు చరిత్ర ఇదనమాట. ఈ విషయంలో మరి నరేంద్ర మోదీకి పోలిక అంటే ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరేంద్ర మోదీ కూడా అంటే సరే ఇప్పుడు ప్రజాస్వామ్యం రాచరికం అయిపోయింది, కానీ ఎంత ప్రజాస్వామ్యమైనా ఇప్పుడు అంటే కొన్నేళ్ల పాటు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా ఈ ప్రజాస్వామ్య దేశాన్ని ఏలింది ఒకే ఒక కుటుంబం. 60 నుంచి 65 ఏళ్ళు ఒక పార్టీ ఏలితే ఆ పార్టీ నుంచి కూడా సుదీర్ఘకాలం ఎక్కువ కాలం ఏలింది, ఎక్కువ కాలం ప్రధానమంత్రులుగా అంటే రాజులుగా పనిచేసింది ఒకటే కుటుంబము. తండ్రి చనిపోతే కూతురు, నెహ్రూ చనిపోతే కూతురు ఇందిరా, ఇందిరా చనిపోతే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ. ఇట్లా వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే చక్రవర్తులుగా ఆ సింహాసనం మీద కూర్చున్నారు. కానీ నరేంద్ర మోదీ అట్లా కాదు. అంటే తను సొంతంగా ఎదుగుతూ వచ్చాడు. శివాజీలానే సొంతంగా తన శక్తితో ఎదుగుతూ వచ్చాడు. కనీసం ఆయన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా కనీసం రాజకీయాల్లో లేరు. శివాజీ తను స్వయంగా రాజ్యం స్థాపన చేసుకున్నప్పటికీ అప్పుడు రాచరిక వ్యవస్థ కనుక శివాజీకి శంభాజీ ఉన్నాడు ఆ తర్వాత వారసుడిగా. నరేంద్ర మోదీకి అయితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికో రాజకీయ వారసుడిగా ఎవరు లేరు కూడా. నరేంద్ర మోదీకి ఆ వారసత్వం కూడా లేదనమాట.